గుంపు మేస్త్రి ఆర్భాటం మరోసారి తుస్సుమంది. మెస్సీ వర్సెస్ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ అంటూ చేసిన ప్రచారం అబాసు పాలైంది. రేవంత్ బూడిదలో పోసిన పన్నీరే అయింది. కనీసం జెర్సీ కూడా మార్చుకోకుండా గ్రౌండ్లోకి వచ్చాడు మెస్సీ. ఏదో తప్పదన్నట్టుగా గ్రౌండ్లోకి అడుగు పెట్టాడు. కనీసం ఓ స్కోర్ చేసేదాకా అయినా మ్యాచ్ ఆడలేదు మెస్సీ. అసలు ఫుట్బాల్ మ్యాచ్లోకే దిగలేదు మెస్సీ. రేవంత్ బిల్డప్ అంతా డమాలయ్యింది. ఇంతోటి దానికోసమే రేవంత్ రెడ్డి తెగ ప్రాక్టీస్ చేసినట్టు ఊదరగొట్టాడు. ఈ మాత్రం దానికోసమా ఏకంగా 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నీ సరదా తీర్చుకోవడానికి ఇన్ని కోట్లు తగలేసావా రేవంత్ అంటూ జనం మండిపడుతున్నారు. సింగరేణి డబ్బంటే కార్మికుల చెమట చుక్కల విలువ. సింగరేణికి వచ్చే ప్రతి పైసా కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తే వచ్చిందే. అలాంటి కష్టార్జితాన్ని తీసుకెళ్లి బూడిదలో పోస్తావా? ఇంతోటి దానికి జెర్సీ, ఒక లాగు, బూట్లేసుకొని గ్రౌండ్లో అంతెత్తు ఎగిరాడు రేవంత్. సిగ్గు లేకపోతే సరి. గుంపు మేస్త్రి ఆర్భాటం మరోసారి తుస్సుమంది. మెస్సీ వర్సెస్ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ అంటూ చేసిన ప్రచారం అబాసు పాలైంది. రేవంత్ 100 కోట్ల దుబారా బూడిదలో పోసిన పన్నీరే అయింది. కనీసం జెర్సీ కూడా మార్చుకోకుండా గ్రౌండ్లోకి వచ్చాడు మెస్సీ. ఏదో తప్పదన్నట్టుగా గ్రౌండ్లోకి అడుగు పెట్టాడు. కనీసం ఓ స్కోర్ చేసేదాకా అయినా మ్యాచ్ ఆడలేదు. అసలు ఫుట్బాల్ మ్యాచ్లోకి దిగలేదు మెస్సీ. రేవంత్ బిల్డప్ అంతా ఢమాలయ్యింది. ఇంతోటి దానికోసమే రేవంత్ రెడ్డి తెగ ప్రాక్టీస్ చేసినట్టు ఊతరగొట్టాడు. ఈ మాత్రం దానికోసమా ఏకంగా 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ కోర్టు నిర్మించుకున్నావా రేవంత్? నీ సరదా తీర్చుకోవడానికి ఇన్ని కోట్లు తగలేసావా రేవంత్ అంటూ జనం మండిపడుతున్నారు. సింగరేణి డబ్బంటే కార్మికుల చెమట చుక్కల విలువ. సింగరేణికి వచ్చే ప్రతి పైసా కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పని చేస్తే వచ్చిందే. అలాంటి కష్టార్జితాన్ని తీసుకెళ్లి బూడిదలో పోస్తావా? ఇంతోటి దానికి జెర్సీ, ఒక లాగు, బూట్లేసుకొని గ్రౌండ్లో అంతెత్తు ఎగిరాడు రేవంత్. సిగ్గు లేకపోతే సరి. గుంపు మేస్త్రి ఆర్భాటం మరోసారి తుస్సుమంది. మెస్సీ వర్సెస్ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ అంటూ చేసిన ప్రచారం అబాసు పాలైంది. రేవంత్ 100 కోట్ల దుబారా బూడిదలో పోసిన పన్నీరైంది. కనీసం జెర్సీ కూడా మార్చుకోకుండా గ్రౌండ్లోకి వచ్చాడు మెస్సీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తాము హైదరాబాద్ కి మెస్సీని రప్పిస్తున్నాము, ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నడిపిస్తున్నామంటూ కూడా ఎంతో గొప్పగా ప్రగల్భాలు పలికింది. కానీ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో మాత్రం మెస్సీ జెర్సీ ధరించిన నేరుగా స్టేడియంలోకి వచ్చారు. కేవలం చిన్నపిల్లలతో కలిసి 4-5 గోల్ తోటి అటు అభిమానులను అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ప్రభుత్వము దీనికి ఎంతో హడావిడి చేసింది. అటు సింగరేణి ఆర్ఆర్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆట ఆడుతున్నాడు. అపర్ణ టీం మెస్సీ తరఫున మెస్సీ ఆడుతున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి అపర్ణ టీం ఉన్నది. సింగరేణి నుంచి ఒక ప్రభుత్వ సంస్థ దీనికి సంబంధించి ఆడుతున్నారు. అయితే సింగరేణి నుంచి దాదాపు కోట్లాది రూపాయలు ఈ మ్యాచ్ కోసము కేటాయించారు. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఇటు కోట్లాది రూపాయలు కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఏకంగా స్టేడియంలో చూస్తే అటు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా స్టేడియానికి చేరుకుంటాడు. ఇటు స్టేడియంలో రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోటోలతో మధ్యలో మెస్సీ ఫోటో ఇక్కడ ఫ్లెక్సీ చేసుకొని కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రమోషన్ గానే రేవంత్ రెడ్డి మార్చినట్టు
కనిపిస్తుంది. గోడ్ టూర్ పేరుతో ఇండియాలో పేరుతో మెస్సీ ఇండియా పర్యటన చేపట్టాడు. 4 నగరాల్లో ఫుట్బాల్ మెలకువలు నేర్పించేందుకు అటు ఈ కార్యక్రమం తీసుకున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి సంబంధించి తమ సొంత పార్టీ ప్రచారంలో మలుచుకుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు హైదరాబాద్ లో మాత్రం ఇటు స్టేడియంలో రాహుల్ గాంధీ ఫోటోలు దర్శనం ఇవ్వడం అనేది కొంత అభిమానులు అసలు ఎందుకు రాహుల్ గాంధీ ఫోటో పెట్టారని కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు స్పాన్సర్షిప్ కింద సింగరేణి నుంచి కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల చేస్తున్నారు. సింగరేణికి రాహుల్ గాంధీకి ఏంటి సంబంధము, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నందుకు కూడా ఇటు విస్మయం తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కొన్ని నిమిషాల పాటు ఇక్కడ వ్యక్తి వచ్చిందేమో తన ప్రమోషన్ లో భాగంగా ఫుట్బాల్ నేర్పించేందుకు మెలకువలు నేర్పించేందుకు అటు దేశవ్యాప్తంగా ఇటు ఇండియా టూర్ చేపట్టాడు. కానీ హైదరాబాద్ లో మాత్రము తమ ఇటు వ్యక్తి రాకతో అటు బ్రాండ్ పెరుగుతుందంటూ గొప్పలకు పోయి తీరా ఆ స్టేడియంలో మాత్రము కేవలము ఒక కొద్ది నిమిషాల పాటు జెర్సీ నిలుపుకునే మెస్సీ రావడంతో కొంత అభిమానులు నిరాశకు గురయ్యారని చెప్పాలి. స్టేడియం కూడా దాదాపు స్టేడియం కెపాసిటీ చూస్తే 39,000 ఉప్పల్ స్టేడియం కెపాసిటీ ఉంటుంది. కానీ సగం మాత్రం అటు స్టేడియంలో దాదాపు ఎక్కువ మేర కూడా సీట్లు. ఇక మెస్సీ ఆటను చూసేందుకు ప్రేక్షకులకైతే కొంత నిరాశ ఎదురైందని చెప్పాలి. కేవలం తక్కువ సమయం మాత్రమే మెస్సీ గ్రౌండ్ లో అటు ఫుట్బాల్ ఆడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అటు పక్కన మెస్సీ పక్కన ఫోటోలు నిల్చోనేందుకు కావచ్చు, పక్కన ఉండేందుకు మాత్రము సహకాలాడుతున్న దృశ్యాలైతే మనము చూస్తాము. కానీ మెస్సీ మాత్రము అదేది పట్టించుకోకుండా తనతో వచ్చిన మరో ఇద్దరు ప్లేయర్లతోనే తను మాట్లాడడం కావచ్చు, ముఖ్యంగా కావచ్చు, ఇక్కడ ఫ్యాన్స్ కి వచ్చిన తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ కి అభివాదం చేయడం కావచ్చు, ఇదంతా ఇలా కొనసాగుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము ఇటు మెస్సీ పక్కన నిల్చోనేందుకు కావచ్చు, పక్కన ఉండేందుకు కావచ్చు ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ ఒక రిజల్ట్స్ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మెస్సీ రాకముందే ఇటు 8 గంటలకు స్టేడియానికి మెస్సీ చేరుకున్నారు. ఒక 20 నిమిషాల ముందే అటు కాంగ్రెస్ సెక్రటరీ రాహుల్ గాంధీ కూడా ఆ స్టేడియానికి చేరుకున్నారు. పూర్తిగా అటు కాంగ్రెస్ చెందిన మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉదయం నుంచి చూసాం మనం ప్రజాభవన్ వేదిక కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా టికెట్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి కూడా అటు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ సంబంధించిన అటు కింది స్థాయి లీడర్ నుంచి పై స్థాయి మంత్రుల వరకు కూడా ప్రజాభవన్ నుంచే కూడా టికెట్లు ఇటు ఇచ్చుకున్న పరిస్థితి నెలకొంది. కానీ జొమాటో యాప్ అని పెట్టారు, అందులో మాత్రము టికెట్లు మాత్రము లభించలేదు, మొత్తము బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ లా మారిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరి కాసేపట్లో మ్యాచ్ ముగియనుంది. కేవలం కొన్ని నిమిషాల పాటు మెస్సీ గ్రౌండ్ లో ఉంటే కూడా కొంత అభిమానులు నిరాశకు లోరైన పరిస్థితే కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.